1960 చివర్లో ఎన్టీఆర్ విక్రమార్కుడుగా నటించిన బట్టి విక్రమార్క విడుదలై భారీ విజయం సాధించింది. 13 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించిన మూడవ సినిమా దీపావళి ఆ సంవత్సరమే విడుదలై 6 రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి 100 రోజులు ఆడింది. విమల కూడా శతదినోత్సవం జరుపుకున్న మరో విజయవంతమైన సినిమా. సి పుల్లయ్య దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ సినిమా దేవాంతకుడు ఆద్యాంతం హాస్యం పండించి చమత్కారమైన మాటలతో ఉర్రూతులూగించే అశ్వత్థామ సంగీతంతో ప్రేక్షకులను అలరించి 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమైంది. రాజమకుటం బిఎన్ రెడ్డి గారు తీసిన ఒకే ఒక కాస్ట్యూమ్ యాక్షన్ సినిమా. ఆయన తీసిన బంగారు పాప సినిమా ఆర్థికంగా నష్టపోయింది. ఆ నష్టం నుంచి బయటపడడానికి రాజమకుటం చిత్రం తీశారు. బిఎన్ రెడ్డి గారి అభిరుచికి జానపదం సినిమా విరుద్ధం. యాక్షన్ సినిమాలో వేగంగా లేకపోవడంతో ప్రేక్షకులకు సినిమా నచ్చలేదు. క్లాస్ సినిమాలు తీసే బిఎన్ రెడ్డి గారు ఇలాంటి సినిమా తీసినందుకు ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అమోఘం. జానపదాల్లో అంత కళాత్మకంగా తీసిన సినిమా తెలుగులో మరొకటి లేదని కూడా చెప్పాలి. సినిమా సుమారుగా ఆడింది. నిర్మాతలకు నష్టం రాలేదు. కానీ ఇది ఎన్టీఆర్ విజయవంతమైన చిత్రాల జాబితాలో కనిపించదు. ఇక తన సుదీర్ఘ నట జీవితంలో ఎన్టీఆర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డవి చాలా తక్కువ. సినిమా వ్యాపార లెక్కల ప్రకారం ఆయన నటించిన ఫ్లాప్ సినిమాల వసూళ్లు ఇతర నటుల విజయవంతమైన సినిమాల కలెక్షన్లతో సమానం. ఆయన సినిమా పరాజయం పాలైన నిర్మాతల పెట్టుబడి వెనక్కి వచ్చేదని పరిశ్రమలో చెప్పుకునేవారు. అయితే 1960 అక్టోబర్ 6న విడుదలైన కాడెద్దుల ఎకరం నేల సినిమా అందుకు భిన్నం. అది ఎన్టీఆర్ కెరియర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచిపోయింది. చాలా మంది ఆ సినిమా ఒక్క ఆట మాత్రమే ఆడిందంటారు. దానికి తగిన ఆధారాలు లేవు. విజయవాడలోని ఒక థియేటర్ లో అది 28 రోజులు ప్రదర్శించారు. అయితేనే అది పెద్ద ఫ్లాపే. 1961వ సంవత్సరంలో కలిసి ఉంటే కలదు సుఖం సినిమాతో తమిళ సినిమాలు తెలుగులో చేయడం ఎన్టీఆర్ మొదలు పెట్టారు. అప్పటికే ఆయన దేవుడుగా ధీరోదాత్తుడుగా తెలుగు చిత్రసీమలో వెలుగుతున్నారు. ఏడుపుగొట్టు పాత్రలను, అంగవైకల్యం ఉన్న పాత్రలను వేయవద్దని, రాజసం ఉట్టిపడే పాత్రలను ఇమేజ్ కు తగ్గట్టుగా వీరోచిత పాత్రలు మాత్రమే చెయ్యమని చక్రపాణి గారు సలహా. కానీ నటుడిగా వైవిధ్యమైన పాత్రలో చెయ్యాలని ఎన్టీఆర్ అభిమతం. అందుకే ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఆయన ఆ సినిమాలో అవిటివాణి పాత్రను ధరించి తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. 1961వ సంవత్సరం సెప్టెంబర్ 8న ఈ సినిమా విడుదలై 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాతో నటుడిగా ఎన్టీఆర్ స్థాయి ఇంకొక మెట్టు పెరిగింది. డైరెక్టర్ కేవీ రెడ్డి విజయ ప్రొడక్షన్ కు చెందిన చక్రపాణి సినిమా నిర్మాణంలో నిష్ణాతులు. విజయ ప్రొడక్షన్ లో రూపొందించిన ఏ సినిమాలోనూ చక్రపాణి దర్శకునిగా తన పేరు వేసుకోలేదు. కానీ ఎల్వి ప్రసాద్ అయినా, కమలాకర్ కామేశ్వరరావు అయినా చక్రపాణి అనుమతి లేకుండా ఒక్క షాట్ కూడా తీయలేదనేది బహిరంగ రహస్యం. కేవీ రెడ్డి గారు తన పనిలో ఇతరుల జోక్యం చేసుకుంటే సహించేవారు కాదు. పాతాళ భైరవి, మాయాబజార్ సినిమాల చిత్రీకరణ సమయంలో నాగిరెడ్డి చక్రపాణి సెట్ కు వచ్చి అడగకుండానే సలహాలు, సూచనలు ఇచ్చి కేవీ రెడ్డిని ఇబ్బంది పెట్టారు. కేవీ రెడ్డి అసహనానికి గురైన షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వాగ్వాదానికి దిగకుండా సంయమనం పాటించి చక్రపాణి గారి వ్యాఖ్యలను, సలహాలను పరిగణలోకి తీసుకోకుండా తను అనుకున్న విధంగానే షూటింగ్ పూర్తి చేశారు. జగదేక వీరుని కథ సినిమా కోసం విజయ ప్రొడక్షన్ వారు కేవీ రెడ్డిని సంప్రదించినప్పుడు వారితో మునుపు పడ్డ కష్టాలు, వారి వల్ల తనకు కలిగిన చేదు అనుభవాలు ఆయన మదిలో మెదిలాయి. తన అభిప్రాయాలను నిర్ద్వందంగా ప్రకటించవలసిన సమయం ఆసన్నమైందనుకున్నారు. సినిమా తీయడానికి ఒప్పుకునే ముందు 3 షరతులు పెట్టారు. అవి సినిమా రూపొందే సమయంలో ఏ విభాగంలోనూ, ఏ విషయంలోనూ చక్రపాణి జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలి. నిర్మాత, దర్శకుడిగా తన పేరే ఉండాలి. నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు ఉండకూడదు. డైరెక్టర్ గా ఇచ్చే పారితోషికంతో పాటు లాభంలో కూడా వాటా ఇవ్వాలి. నాగిరెడ్డి, చక్రపాణి తమకు జరుగుతున్న అవమానాన్ని దిగమింగి ఆ 3 షరతులకు అంగీకారం తెలిపారు. అది దర్శకునిగా కేవీ రెడ్డి విలువ. 1961 జనవరి 6వ తేదీన విడుదలైన సీతారామ కళ్యాణంలో ఎన్టీఆర్ రావణ పాత్రను ధరించి దర్శకత్వం కూడా వహించి అటు ప్రేక్షకుల జయజయలను, ఇటు విమర్శకుల మన్నలను పొందారు. 1961 మే 5న తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త సాంప్రదాయానికి ఆవిష్కరణ జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ నటించిన పెండ్లి పిలుపు, ఇంద్రజిత్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో పెండ్లి పిలుపు సాంఘిక చిత్రం కాగా ఇంద్రజిత్ పౌరాణిక చిత్రం. ఇద్దరు వేర్వేరు నటుల సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడితే బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రభావితం అవుతాయనే కారణంతో విడుదల తేదీలను మార్చుకుంటున్న రోజులివి. అటువంటిది ఎన్టీఆర్ నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం బాక్సాఫీస్ వద్ద ఆయన శక్తి ఏమిటో నిరూపించింది. ఆ 2 సినిమాలు 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవ్వడం విశేషం.